వస్తున్నాయి. అంటే బుద్ధి తత్వం బట్టి. ఇప్పుడు మనమంతా ఏది భావిస్తున్నాము? అథ్రిటీ టెక్నాలజీ. సో అథ్రిటీ గారు అంటారు, నేను ఇప్పుడు కాదు, ఈ శిక్షణ మీరందరూ మాస్టర్స్. మాస్టర్గా కావాలంటే మాస్టర్గా తయారు చేసే సో గురు శిష్య సంబంధం ఉంటుంది. ఆ గురువు మీద భయం మనం ఇంకా అద్భుతంగా చేస్తాం. గురువు చెప్పిన సాధన చెప్పి చేస్తాం. అది చేసినప్పుడు గురువు అన్నది వాళ్ళ పనమైంది. గురువుని ఇచ్చిన వాళ్ళం కూడా అప్పుడు గురువు మహా సంతోషిస్తాడు. ఆహా, నేను నా గురువు దగ్గర నేర్చుకున్న నా విద్య నాకు పనిచేసింది. మీరు పెన్నులనే నన్ను వచ్చిన వాటిని తయారు చేయగలను సంతోషిస్తాను. ఇది ఒక నిరంతర ప్రవాహం. అట్లా ఎంత నేను కాదు అని బతికించేవాడు అని మా దృష్టిలో ఆయన అందరికీ గురి. ఎందుకంటే మనం చేసిన ధ్యానం కాదు, కొంత ధ్యానం పడుతుంది ఆ మహాభారతం చేస్తున్నాడు. 20 తెచ్చి 95, 99, 110 వాళ్ళైనా ఎక్కడైనా కూర్చొని చేసుకోగలిగింది ఒక ధ్యానం. పోనీ దాంట్లో మళ్ళా కులమంతా విభేదాలు, వర్గాలు లేదు, జాతులు లేదు, మతాలు లేదు. ఎవరి వాళ్ళైనా సమానంగా చేసుకునే ధ్యానం మనం ఆ మహానుభావుగా మనం అది ఎంతో బయట వెళ్తున్నాం కాబట్టి ఈ బొత్తి ఎక్కడ కూడా ఉండేవాళ్ళు ఈ బొత్తు ధ్యానం చేయాలా అని సంకల్పం చెప్తాను. నేను చేయాలా ఉండేది ఇది రెండవ. మూడవ కూడా పూజిస్తుంది. కాలం ఎంత వేగంగా పరిగెత్తుందో దాంతో పాటు మనం చూడండి మరి ఎవరిని భక్షిస్తుంది. ఈ కాలం ఉన్నందుకు మనం ఏదో మనకు తెలుస్తుంది. జన్మరాహిపోవాలని మన సనాతన కావాలి. దానికి ఎన్నో ఎట్లా ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, సాధనలు ఒకటి, క్రియాలు ఒకటి, అహయోగం ఒకటి, రాజయోగం, భక్తి యోగం ఏంటి. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక గురువు పక్క నుండి ఒక